హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక జీవో అయితే రిలీజ్ కావడం జరిగింది. అది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కు సంబంధించి అమెండ్మెంట్ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. మనకు మార్చి 28న అయితే జీవో నెంబర్ 65 అయితే రిలీజ్ అయింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అయితే మనకు ఇందులో ముఖ్యంగా నోటిఫికేషన్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన జీవో సవరణలు, అదేవిధంగా అమెండ్మెంట్స్ గురించి, అదేవిధంగా రూల్స్ ఇందులో మెన్షన్ చేశారు. వాటన్నిటి గురించి క్లియర్గా అన్ని పాయింట్స్ అన్నీ కూడా చదివి క్లియర్గా చూద్దాం. అయితే మనకు జీవో నెంబర్ 65 అనేది మనకు ఫస్ట్ వీటన్నిటిని కొన్ని జీవోలు సవరణ చేస్తూ 65 అయితే రిలీజ్ చేశారు. ఆర్డర్ వచ్చేసి ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ సికింద్రాబాద్ ఇన్ ద లెటర్ 4th and 5th read above as requested the government to amend the educational qualification అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కు సంబంధించిన జీవో సవరణ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జీవో సవరణ ఇది. అయితే the post of pharmacist prescribed in the Telangana Indian Medicines and Homeopathy Subordinate Services Special Rules 1994 issues in the జీవో నెంబర్ 1990లో రిలీజ్ చేసినటువంటి జీవో 551 ఏదైతే ఉందో హోమియోపతి మెడిసిన్స్కి సంబంధించిన జీవోని సవరణ చేస్తూ మళ్ళీ మనకు జీవో నెంబరు 109 అని అయితే రిలీజ్ చేశారు. 1994లో రిలీజ్ చేసిన జీవోని సవరణ చేస్తూ 2005లో మళ్ళీ అమెండ్మెంట్ చేస్తూ వాటిని సవరణ చేశారు. అయితే జీవో నెంబర్ 2, అదేవిధంగా జీవో నెంబర్ 3 కూడా 2017లో కూడా 147 జీవోని ఆ రెండు 1994లో రిలీజ్ అయిన జీవో, అదేవిధంగా 2005లో రిలీజ్ అయిన జీవోని మళ్ళీ కొత్తగా 2017లో అమెండ్మెంట్ చేశారు కదా. ఆ 3 జీవోలను సవరణ చేస్తే ఇప్పుడు కొత్తగా మనకు జీవో నెంబర్ 65 అయితే రిలీజ్ చేశారు. వాటికి సంబంధించిన రూల్స్ అయితే చూద్దాం. అయితే గవర్నమెంట్ ఆఫ్ careful examination of the matter have decided to amend the Telangana Indian Medicines and Homeopathy Subordinate Services Special Rules 1994 issued GO number first above suitable అయితే సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ 1994కు సంబంధించి అయితే అకార్డింగ్లీ ద ఫాలోయింగ్ నోటిఫికేషన్ షెల్ బి పబ్లిష్డ్ ఇన్ ద ఎక్స్ట్రా ఆర్డినరీ ఇష్యూస్ ఆఫ్ ది తెలంగాణ గెజిట్ డేట్ అంటే ఈ తెలంగాణ గెజిట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మార్చి 28న అనేది 3rd పాయింట్లో మెన్షన్ చేశారు. అదేవిధంగా నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్ కన్ఫర్డ్ బై ప్రొవిజన్ టు ఆర్టికల్ 309 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ అండ్ ఆల్ అదర్ పవర్స్ herein to enabling the governor of Telangana makes the following amendment to the Telangana Indian Medicines and Homeopathy Subordinate Services Special Rules 1994 issue GO number 551 Health Medical Family Welfare Department 1994 10th month 29th రిలీజ్ చేసినటువంటి 109 జీవో నెంబర్ని, అదేవిధంగా 2005లో ఏప్రిల్ 8న రిలీజ్ చేసినటువంటి 147 జీవో నెంబర్ని వీటన్నిటి ఉన్న సవరణ చేయడం అమెండ్మెంట్ అయితే రిలీజ్ చేసామన్నట్టుగా ఈ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్. అదేవిధంగా అమెండ్మెంట్ చూసినట్లయితే ఇన్ ద సైడ్ రూల్స్ ఇన్ ద annexure under rules 5 in the table these under in class A against entire relating to category 7 under column below the existing qualifications after item the following items and shall be added as the required qualifications for the post of pharmacist instead of the existing qualification and it will be existing once Ayush department commences its own diploma course in Ayurveda, Unani, Homeopathy. అయితే మనకు ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మస్ట్ పాసెస్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్స్, డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ, అదేవిధంగా ఫార్మడీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నట్టుగా ఈ అమెండ్మెంట్ అయితే రూపొందించినట్టుగా మనకు ఈ పాయింట్లో వీళ్ళందరూ ఇక నుంచి వీరందరూ కూడా ఎలిజిబిలిటీ అనమాట. ఇంతకుముందు మనము ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకి ఎలిజిబిలిటీ లేదు. అయితే ఇప్పుడు కొత్తగా చేసినటువంటి అమెండ్మెంట్ ప్రకారం అయితే ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ పోస్టులకైతే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మటీ వాళ్ళైతే ఎలిజిబుల్గా ఉంటున్నట్టు ఇప్పుడైతే గెజిట్ రిలీజ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ నుంచి రిజిస్టర్ అయితే ఉండాలి. ఆ రిజిస్టర్ అయిన వాళ్ళు, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పటి నుంచి మనకు ఏదైతే ఆయుష్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హోమియోపతి, యునానీ నుంచి మనకు నోటిఫికేషన్ ఫార్మసిస్ట్కి సంబంధించిన
ఈ పోస్టులకు మాత్రమే వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నట్టుగా మనకు ఇందులో మనకైతే గెజెట్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా వాటికి సంబంధించిన కొన్ని రూల్స్ కూడా యాడ్ చేశారు. ఆ రూల్స్ ఏంటో చూద్దాం మనము. ఇన్ ద రూల్ 9 ఫర్ సబ్ రూల్ training to persons appointment to by direct recruitment only to the post of the pharmacist ayurveda unani homeopathy the following shall be substitute namely. అయితే ఏదైతే ఎవరైతే ఈ యునాని అదేవిధంగా ఆయుర్వేద హోమియోపతి పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్ళకి కొన్ని ఈ కింది రూల్స్ అయితే వర్తిస్తుంది అనే విధంగా అమెండ్మెంట్లో పేర్కొన్నారు. The selected candidates will be appointed subject to the conditions that they should successfully undergo certificate course in the pharmacy, Ayurveda, Unani, Homeopathy for a period of 6 months, both in the theory and practical in government Ayurveda, Unani, Homeopathy, Homeo College. The practical training will be including medicines preparations training in the concerned government pharmacy, Ayurveda, Unani, Homeopathy. After completed of the training period, they should pass the examination conducted in the concerned college. Ayurveda, Unani, Homeopathy is not more than 3 attempts in a span 1 year of. అయితే మనకి ఇందులో మెయిన్ ఏంటంటే మనము ఈ ఆయుర్వేద యునాని హోమియోపతి ఈ పోస్టులకి ఎలిజిబుల్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 మంత్స్ అయితే ట్రైనింగ్ గవర్నమెంట్ కాలేజెస్ అయినటువంటి ఆయుర్వేద యునాని హోమియోపతి కాలేజ్లో ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్స్లో మనకు 6 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ 6 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు మనము 3 అటెంప్ట్స్ అయితే ఛాన్స్ ఉంటుంది 1 ఇయర్లో. ఆ 3 అటెంప్ట్స్లో మనం పాస్ అయి ఉండాలి. పాస్ అయిన వాళ్ళకు మాత్రమే వీటికి అర్హత అన్నట్టుగా మనకి ఇక్కడ కండిషన్ అయితే అప్లై చేశారు. అదొక కండిషన్ అయితే పెట్టారు. ఈ ఆయుర్వేద యునాని హోమియోపతి ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన ఫార్మసిస్టులు మాత్రం ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్లో పాస్ అయితే అవ్వాలి.